సంఖ్య పెరిగింది. బడిలో పిల్లల్ని చేర్చాలనేటటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు అనంటే కరెక్ట్ గా మొదటిసారి అమలు చేసింది బళ్ళు తెరవబోయే ముందు ఆ అమౌంట్ వేశారు. వేసేటప్పటికి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడింది కదా. దానితోటి ఉన్న పిల్లల్ని ఒకళ్ళని ఆపుదాం ఒకళ్ళని పంపుదాం అనేటటువంటి ఆలోచన మానుకొని పిల్లల్ని బడికి పంపితేనే కదా డబ్బు వచ్చేది. అందుకని మన పిల్లల్ని బళ్ళకు పంపిద్దాం, కాలేజీలకు చేర్పిద్దాం అని చెప్పేసిన దాంతో పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగింది, కాలేజీల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగింది. ఆ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం పెట్టినటువంటి కాలేజ్ హాస్టల్ ఇవాళ పిల్లలతో కిటకిటలాడి. దేనికి ఆ కారణం అంటే ఆ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. అక్షరాస్యత శాతం పెరగటం అనేది అభివృద్ధికి సూచికే కదా. చదువుకునే వాళ్ళు పెరిగే కొంది కదా ఏ రాష్ట్రమైనా ఏదైనా అభివృద్ధిలో ముందుకెళ్లగలిగేది. ఆ రకంగా ఏంటంటే అక్షరాస్యత శాతంలో ఇప్పటి వరకు పెద్ద రాష్ట్రం అంటే కేరళ చెప్పుకుంటాం, ఇంకంత మించి ఏ రాష్ట్రము లేదు. ఆ రకమైనటువంటి దాన్ని దాటడం కోసం మనం కూడా అక్షరాస్యత శాతాన్ని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనం పెంచగలుగుతున్నామని అనుకున్నప్పుడు అది ఒక్క సంక్షేమమే కాదు, అసలు ఏమీ అమలు చేయకుండానే 99% అమలు చేసేసానని ఆయన చెప్పేసుకుంటాడు. ఇన్ని అమలు చేస్తున్నా కూడా సూపర్ 6 ఫెయిల్ అని చెప్పని ప్రచారం చేస్తాడు. అందుకని ఎక్కడ ఉంటదంటే ఈ చేసింది చెప్పుకోవటంలో మనం చాలా వీక్, అవతల వాళ్ళు చాలా వీక్. మన వాళ్ళేమో గోరంత చేస్తారు, కొండంత చెప్పుకుంటారు. మనం కొండంత చేస్తాము, గోరంత మాత్రం చెప్పుకో. అంటే చేసింది కూడా చెప్పుకునేటటువంటి దాంట్లో మనం వెనకబడటం అనేది కూడా మనకు కొంత నష్టం కలిగిస్తుంది. ఆ రకమైనటువంటి నష్టం ఉండకూడదు అని అంటే ఏ ఒక్క పథకమైనా ప్రజల్లోకి ఎలా వెళుతోంది, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటనేటటువంటి అవగాహనతోటి మన క్యాడర్ అనేటటువంటి దెబ్బలను చూస్తున్నటువంటి ఆ అవతల పార్టీ యొక్క చెడు ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగేటటువంటి ఒక మానసిక స్థైర్యం మనకి ఉండాలి అని అంటే చిన్న చిన్న లోపాలు ఏమున్నా సరే ఈ తల్లికి వందనం పథకం చాలా సక్సెస్ఫుల్ గా రాష్ట్రంలో రన్ అవుతుంది కదా. ఈ రన్ అవ్వటం కోసం ఇప్పటికి మనం 9,407 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించాం. కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 8,745 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది రాష్ట్ర బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో ఖర్చు అయినటువంటి ఈ అమౌంట్ గురించి మనం ఏమన్నా ప్రచారం చేసుకుంటున్నామా? లేదు కదా. మనం అంతకుముందు అదే అమ్మఒడి కార్యక్రమం అమలుగా అవుతుందని చెప్పడానికి ఆయన ఏం చేసేవాడు? సభ పెట్టేవాడు, జనాలందరినీ అక్కడికి సమీకరించేవాడు. ఆయన హెలికాప్టర్ లో పోవాలన్నా చెట్లు కొట్టించేవాడు, మళ్ళీ హెలికాప్టర్ లో పోతూ కూడా కనపడకుండా ఉండటానికి పరదాలు కట్టించేవాడు. ఈ రకమైనటువంటి అన్ని చేసుకుంటూ వెళ్లి ఆయన ఏం చేసేవాడు? బటన్ నొక్కేవాడు. బటన్ నొక్కగానే అమౌంట్ పడిందా ఎప్పుడైనా? లేదు. కానీ మన తల్లికి వందనం పథకం అనేటటువంటిది అమలు అవుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది అన్న తర్వాత వెంటనే అందరి అకౌంట్లలో ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం అమౌంట్ బ్యాంక్ అకౌంట్లలో పడిందా లేదా? పడింది కదా. ఆ రకంగా ఏంటంటే మన పార్టీ ఏదన్నా ఒక పథకం అమలు చెయ్యాలి అని చెప్పేసానంటే దానికి కొంచెం టైం తీసుకున్నా ఆ టైం తీసుకున్న దాని ప్రకారం ఎటువంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో ఆ పథకం అమలయ్యేటట్టుగా చర్యలు తీసుకొని ప్రారంభిస్తుంది. అందుకని కొంచెం ఆలస్యమైనా కూడా అది సక్సెస్ఫుల్ గా జరిగేటట్టుగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆ రకంగా జరిగినటువంటి 1 సంవత్సరం ఆలస్యాన్ని కూడా ఆయన అమలు చేసినప్పుడు ఎంత చొప్పున అమలు చేశాడు? 13,000. ఇప్పుడు మనం ఎలా అమలు చేస్తున్నాం? 13,000 మనం కూడా. ఎందుకు అనంటే ఆ 13,000లో 2,000 ఎందుకని ఆపుతున్నామని చెప్పారు లోకేష్ గారు? స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆపుతున్నాము అని చెప్పని ప్రజలకు మనం ఒక సమాధానం చెప్పి ఆ 2,000ని వాళ్ళు మినహాయించి
ఒకళ్ళుంటే 13, ఇద్దరుంటే 26, ముగ్గురుంటే 39, నలుగురుంటే 55 వెళ్ళిపోతున్నాయి కదా. ఆ రకంగా ఒక్కో చోట అయితే 5గురున్నా 6గురున్నా కూడా పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇలా అన్న ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేస్తున్నటువంటి మనం డైలమాలో పడేటటువంటి విధంగా తనే ప్రచారం చేస్తాడు. ఎందుకు అనంటే ఈ 13,000 వేస్తూ మనం 15,000 తనేమో అందరికైనా ఒకళ్ళకి ఇచ్చింది, దాని గురించి చెత్తడు. చెప్పకుండానే 13,000 వేసింది, దాని గురించి చెప్పడు. కానీ మనం చెప్పి ఆ 2,000 మినహాయించి 13,000 వేస్తూ ఉంటే ఈ 2,000 ఎక్కడికి వెళ్తున్నాయని ప్రచారం చేస్తాడు? లోకేష్ గారి జేబులోకి వెళుతున్నాయి. అవినీతి రాష్ట్రంలో ఏరులై పారిపోతుంది అని చెప్పేసరి వెంటనే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అనగా అనగా ఒక మాట, వేయగా వేయగా ఒక రాయి అన్నట్టు ఈ ప్రచారం అనేటటువంటిది వెళుతూ ఉంటే 10 మంది కాకపోతే ఒక్కళ్ళైనా నిజమే కావాలి కదా అని చెప్పి అనిపిస్తుంది కదా మనసుకి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆ మనుషులకు అనిపించటం మనకు నష్టం కదా. ఆ రకమైనటువంటి నష్టం